హాయ్ అండి. ఈరోజు ఎపిసోడ్ చాలా స్పెషల్ ఎందుకంటే ఈరోజు మనతో ఉంది గిరీష్ గారు. హీ బాట్ ఎ యూస్ కార్ ఫ్రమ్ స్పిన్ని. సో యూస్ కార్ బయింగ్ ఎక్స్పీరియన్స్ తను యాక్చువల్గా రెండు కొత్త కారు కొందాం, యూస్ కార్ రెండు కూడా కన్సిడర్ చేశారు. బట్ ఫైనల్గా ఒక యూస్ కార్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు, దాని వెనకాల రీజన్ ఏంటి, అండ్ ఎక్కడ తీసుకున్నారు, అండ్ దానివల్ల ఎంత బెనిఫిట్ వచ్చింది, అండ్ వై హీ టుక్ ద డెసిషన్. ఆ డెసిషన్ స్మార్ట్ డెసిషనా కాదా, అండ్ ఈ ప్రాసెస్ మొత్తంలో వాట్ ఆర్ ద థింగ్స్ హీ లర్న్డ్, అవన్నీ కూడా మనము ఎవరైతే యూజ్ కార్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా అవుతుందని చెప్పేసి ఈ పోడ్కాస్ట్ చేస్తున్నాము. సో గిరీష్ గారు యాక్చువల్లీ హైదరాబాద్లో ఉంటారు. హీఈస్ ఐటీ ఎంప్లాయీ. సో హీ కేమ్ టుడే టు షేర్ హీస్ ఎక్స్పీరియన్స్ అబౌట్ బయింగ్ హీస్ కార్ అనమాట. సో గిరీష్ గారు, వెల్కమ్ టు ద పోడ్కాస్ట్. థ్యాంక్ యూ అండి. సో మీరు కార్ కొనాలి అని డిసైడ్ అయినప్పుడు, అంటే మీరు న్యూ డ్రైవరా, ఫస్ట్ టైం డ్రైవింగ్? ఎస్, ఆబ్వియస్లీ, యా. ఓకే, నేర్చుకున్నారు రీసెంట్? వెరీ బేసిక్ లెర్నర్. 1 year బ్యాకే నేర్చుకున్నాను డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి. సో దాని తర్వాత ఒక కారు కూడా నడిపినట్టు ఎక్స్పీరియన్స్ అయితే లేదు, జస్ట్ డ్రైవింగ్ స్కూల్ ఎక్స్పీరియన్స్ ఉందంతే. ఓకే, సో మీరు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు వాట్ వర్ యువర్ ఆప్షన్స్? అంటే మీరు న్యూ కార్ అనుకున్నారా, యూస్ కార్ అనుకుని స్టార్ట్ చేశారా? హౌ డిడ్ దట్ స్టార్ట్ కార్ బయింగ్ గురించి? ఇట్ యాక్చువల్లీ స్టార్టెడ్ 1 year ago అండి. నేను డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత కార్ కొందామన్న డిసిషన్కి వచ్చాను. బట్ అప్పుడు న్యూ కార్ అయితే లేదు, యూజ్డ్ కార్కే వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే అప్పుడున్న ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ఆలోచించి సో యూజ్డ్ కార్కి వెళ్దాం అనుకున్నాను. ప్లస్ బయట జరిగే స్కామ్స్ అవన్నీ కంపేర్ చేసుకుంటే నాకు ఐదర్ ఆథరైజ్డ్గా ఉన్న కొన్ని, ఇప్పుడు మనకి రీసెంట్గా వచ్చినాయి కదండి స్పిన్ని అని, Cars24 అని, సో దాని త్రూ వెళ్దామని నేను ఒక బడ్జెట్ పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ అప్పట్లో 3-3.5లో ఏదో చిన్న కార్ తీసుకుందాము, ఇలాగ నేర్చుకునే స్టేజ్లో ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ మనం నార్మల్ చిన్న కార్ని కొద్దిగా నడిపిన తర్వాత మన కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత విల్ గో త్రూ ద అదర్ ఆప్షన్స్ అని చెప్పి అనుకున్నాను. సో అప్పట్లోనే నేను 2014 or 15 మోడల్లో ఒకటి గ్రాండ్ కన్నా ముందు i10 సిరీస్లో ఉండేవండి పాతవి. ఓకే, సో అంటే నేను స్పిన్నీలోనే టెస్ట్ డ్రైవ్ చేశాను. అప్పుడే నాకు డ్రైవింగ్ స్కూల్ ఎక్స్పీరియన్స్ కాకుండా వేరే కార్ల ఎక్స్పీరియన్స్ ఉందంటే స్పిన్నీ కార్సేనండి స్టార్టింగ్ లో. సో ఫస్ట్ మాన్యువల్ ట్రై చేశాను. బట్ డ్రైవింగ్ స్కూల్ కార్కి బయట కార్కి చాలా డిఫరెన్స్ ఉండేది. ఎందుకంటే డ్రైవింగ్ స్కూల్లో మనం నడపం, ఆబ్వియస్లీ వాడు నడుపుతాడు, అప్పుడు మనకు వచ్చేసింది అనుకుంటాం. బట్ యాక్చువల్గా అది కాదు. వన్స్ మనం వేరే కార్ నడిపిన తర్వాత అప్పుడు మనకి అర్థమైంది, సో ఇది ఇంకా చాలా ఉంది దీంట్లో అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఆటోమేటిక్ మాన్యువల్ కొన్ని టెస్ట్ రైడ్ చేశాను, ఆటోమేటిక్ చేశాను. వన్స్ ఆటోమేటిక్ చేసిన తర్వాత నాకు ఇది బెస్ట్ ఆప్షన్ హైదరాబాద్ ట్రాఫిక్కి. ఇంకా నేను మాన్యువల్ వైపు పాప చూడలేదు, తీసుకుంటే ఆటోమేటిక్గా తీసుకుందాం ఈవెన్ సెకండ్ హ్యాండ్ అయినా సరే అని చెప్పి ఫిక్స్ అయ్యి అప్పుడే గ్రాండ్ నార్మల్ i10 2014 అప్పుడు ఎంత మోడల్ 50K ఎంత తిరిగిందండి ఫస్ట్ ఓనరే. సో అది నాకు 3.6 ఎంతో వస్తుంది అప్పట్లోనే. అది ఆల్రెడీ స్పిన్నీలోనే నేను అప్పుడు ఒక 10 days ముందు నుంచి చూస్తున్న ఆప్షన్. ఇప్పుడు నేను ఉండేది ఆల్మోస్ట్ చందానగర్ దగ్గర ఏరియాలో. సో నాకు దగ్గరలో అఫీస్పేట స్పిన్నీ హబ్ ఒకటి ఉంది, మాదాపూర్ ఒకటి ఉంది. సో నాకు కొద్దిగా రెండు ఆల్మోస్ట్ దగ్గర ఒక 30 minutes వెళ్ళే డిస్టెన్సే. సో మేము ఫస్ట్ టెస్ట్ రైడ్ దాంట్లో ఎలా ఉంటుందంటే అండి, హోమ్ టెస్ట్ రైడ్స్ ఉంటాయి, మనం డైరెక్ట్గా హబ్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. సో హోమ్ టెస్ట్ రైడ్కి అయితే ఒక వెహికల్లో తీసుకొస్తాడు, చేసేస్తారు. కానీ హబ్కి వెళ్తే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కదా. సో మనకు అప్పుడు నచ్చినవన్నీ విష్ లిస్ట్ లో పెట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళి నాకు ఈ వెహికల్స్ అన్ని చూపించమంటే అక్కడే మనకి కింద సెల్లర్లోనే ఉంటాయి, వీడి బిజినెస్ అంతా సెల్లర్స్ లోనే జరుగుతూ ఉంటుంది. సో అక్కడ నుంచి కొద్దిగా బయటకు వెళ్ళి తీసుకెళ్లి టెస్ట్ రైడ్ కూడా చేసుకోవచ్చు. సో అప్పుడు నేను చూసుకున్న తర్వాత నాకు ఈ వెహికల్ పర్ఫెక్ట్ ఉంది, ఆటోమేటిక్. అంటే అప్పటికి నాకు ఇంకా రాకపోయినా మా ఫ్రెండ్ కొద్దిగా డ్రైవింగ్ తెలిసిన వాడిని తీసుకెళ్ళి కన్ఫర్మ్ తీసుకొని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేసాం. నాకు అప్పుడు 3.5కి నేను ఒక 2 lakhs అంతా కట్టేశాను. ఇంకా మిగతా 1 lakh లోన్కి, అది కూడా నో కాస్ట్ ఈఎంఐ ఇస్తున్నాడు వాడు ఆప్షన్. సో నాకు పెద్ద ఫరక్ పడదని చెప్పి నేను అదే ఓకే చేశాను. నెక్స్ట్ డే డెలివరీ అన్నగా చిన్న సర్కమ్స్టెన్సెస్ చెప్పాను కదా, ఆల్రెడీ లాస్ట్ మినిట్లో నేను వేరే కంట్రీ వెళ్ళాల్సి వచ్చింది. సో దాంతో నేను అప్పటికప్పుడే వాడికి క్యాన్సిల్ చేసేసాను. అంటే ఆ లోన్ డిస్పర్స్ అయిన ఫేస్ లో కూడా క్యాన్సిల్ చేస్తే వితౌట్ నో క్వశ్చన్స్ ఆస్క్ వాడు క్యాన్సిల్ చేసేస్తాడు. సో మనం కట్టిన ఆల్మోస్ట్ 10,000 ఎంతో డిపాజిట్ స్టార్టింగ్ కడతాం, అది కూడా ఇచ్చేసాడు. సో నాకు అప్పటికి స్పిన్నీతో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే ఆ ఫేస్ లో ఉన్నప్పుడు కూడా క్యాన్సిల్ చేసినా సరే మనకి మనీ అమౌంట్ ఇచ్చాడంటే యూజువల్ గా బయట మార్కెట్ లో నాకు తెలిసి ఇస్తాడో ఎవరో తెలియదు. సో పాసిబుల్ ఇచ్చారు. నెక్స్ట్ డే డెలివరీ. నేను ఎక్కడ పూజ చేసుకోవాలి అన్ని ఫిక్స్ అవుతున్న టైంలో నాకు ఈ ఆప్షన్ రాబోతుకి నేను వెంటనే క్యాన్సిల్ చేస్తాను. మళ్ళీ నేను వెళ్ళిపోయినా ఇక్కడ కారు ఉండకూడదు అని చెప్పి. సో నాకు స్పిన్నీతో వెరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సో తర్వాత న్యూ కార్ అనేది ఎప్పుడు అనుకున్నానంటే, నేను ఆల్మోస్ట్ నాది వేరే కంట్రీ వెళ్ళాను అనుకున్నది. నేను రిటర్న్ వచ్చే టైంకి
అప్ ఫ్రంట్ అమౌంట్ కట్టేసి నేను ఒక 10 lakhs బడ్జెట్ పెట్టుకున్నాను. ఏదైనా కొత్త కారే తీసుకుందాం, ఇంకా లాస్ట్ ఎలాగైనా తర్వాత తీసుకోవాలి కదా అని ఫిక్స్ అయ్యా. అప్పటికి టాటా ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ అప్పుడే వచ్చింది. ఓకే. అంటే టాటానే ఫిక్స్ అయిపోయా ఫస్ట్ లో. సో టాటా ఆల్ట్రోజ్ వచ్చింది. దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చి డిసెంబర్ టైంలో పంచ్ ఫేస్ లిఫ్ట్ వచ్చింది. ఇవన్నీ నాకు అక్కడ ఉన్నప్పుడు నేను ఇవన్నీ చూసుకుంటున్నాను రెగ్యులర్ గా. అప్పుడే మీ ఛానల్ తగిలింది. మీ ఓకే. ఛానల్లో చూడడం, ఇవన్నీ తెలుసుకోవడం, కార్ గురించి. అంటే కార్ అంటే తెలుసు కానీ ఈవెన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ యూస్ టు డ్రైవ్ కార్ లాట్, బట్ వాడికి అంత టెక్నికల్ నాలెడ్జ్ తెలియదు. కార్ తెలుసు, బాగా నడుపుతారని తెలుసు కానీ అనుభవం తెలుసు కానీ నీ మార్కెట్ ఈ చాలా మారుతుంది కదా ఆ, యాక్చువల్గా. ఈ టెక్నికల్ నాలెడ్జ్ వాడికన్నా నాకు ఎక్కువ ఉంది, కానీ డ్రైవింగ్ వాడే బాగా చేస్తాడు. ఈ ఛానల్లో చూసుకొని ఓకే నెక్స్ట్ ఈ కార్ కొందామని ఫిక్స్ అయ్యేది. యూట్యూబ్ లో చూడడం తప్ప ఇప్పుడు ఫిజికల్ గా ఇప్పుడు చూడలేదు కార్స్, ఈ పర్టికులర్ మోడల్స్. సో ఇండియా వచ్చిన తర్వాత నేను సరే వెళ్దామని చెప్పి వెళ్ళాను. ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయా. పంచ్ ఇవన్నీ చూసిన తర్వాత నెక్సాన్ కూడా, ఆ షోరూమ్లో అన్ని పక్క పక్కన ఉంటాయి కదా. సో అవన్నీ ఎక్కిన తర్వాత నెక్సాన్ ఆల్మోస్ట్ ఇంకా 2 lakhs కదా అని చెప్పి నేను క్రియేటివ్ మోడల్ ఫిక్స్ అయ్యా ఫస్ట్ నుంచి. ఏ వేరియంట్ అన్నా కి ఆల్మోస్ట్ తయారైపోయింది. ఆల్మోస్ట్ అయిపోయాను. నేను షోరూమ్కి వెళ్ళాను, వాడితో మాట్లాడాను. దానికన్నా నాకు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, యాక్టివ్ డ్రైవ్ లో నాకు ఒక 40,000 డిస్కౌంట్ వస్తుంది కంపేర్ టు బయట డీలర్స్ తో. అది కూడా యాక్టివ్ డ్రైవ్ లో ఇంగ్లీష్ లోనే ఉంటది, మనకు తెలుగులో ఉండదు. వాడు డైలీ ఫాలో అప్ కాల్ చేసుకుని నాకు ఎక్కడ నేను డిలే చేశానంటే, నాకు పర్టికులర్ నాకు ఈ షోరూమ్ లోనే కావాలి అంటే, వాడికి కొన్ని సెవరల్ షోరూమ్ తో టైప్స్ ఉంటాయి. బట్ మరీ లాంగ్ అయితే నేను ప్రతిసారి వెళ్ళలేను కదా అని చెప్పి నాకు ఈ పర్టికులర్ దగ్గరలోనే షోరూమ్స్ కావాలని డిస్కషన్ అవుతున్న ఫేజ్ లో సడన్ గా నా డిసిషన్ మార్చుకోవాల్సి వచ్చింది. అది కొన్ని మా ఫ్రెండ్స్ తో మాట్లాడిన తర్వాత, చిన్న చిన్న నేను చూసిన రియల్ టైం ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత, సరే ఇప్పుడు మనకి ఎందుకులే ఎంత పెద్ద కారు నేర్చుకున్న ఫేజ్ లో అని చెప్పి నేను యూజ్డ్ కార్ కి షిఫ్ట్ అయ్యానండి. అట్లా అక్కడ మళ్ళీ మీ ఫ్రెండ్స్ తో అయిన డిస్కషన్స్ లో, అంటే ఏ డిస్కషన్ లో మీకు మలుపు వచ్చింది, లైక్ టర్నింగ్ పాయింట్ ఏంటి? అంటే నేను ఫస్ట్ నుంచి ఎవరన్నా ఎందుకురా అప్పుడే అంత పెద్ద కారు అవసరం అని చాలా మంది అంటుంటున్నారు. నేను లేదు, నేను పక్కా కొనాల్సిందే అని చెప్పి చాలా ఆ ఫేస్ లోనే ఉన్నాను తప్ప ఎవరి మాట వినాలన్న ఫేస్ లో లేదు. కానీ ఒకడు మా ఫ్రెండ్ వాడు చెప్పాడు, అరే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నువ్వు కార్ ఎంత బాగా నడిపినా ఈ హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ లో నువ్వు ఎక్కడైనా పార్క్ చేసినా, సెల్లార్ లో పెట్టినా సరే గీతలు మాత్రం పడతాయి. బట్ నువ్వు పాత కారుకి నీకు గీతలు పడినా, డెంట్లు పడినా పెద్ద నీకు బాధ అనిపించదు. బట్ దీనికి మాత్రం నువ్వు అర్థం చేసుకో, నువ్వు ఎంత బాగా నడిపినా సరే అవి పడుతూనే ఉంటాయి అని అన్నాడు. సరే వీడు ఎంతలా అంటున్నప్పుడు, కొత్త కారు ఇప్పుడు 10 లక్షలు 12 లక్షలు కారు పెట్టుకున్న తర్వాత చిన్న డెంట్ పడినా సరే చాలా బాధ అనిపిస్తుంది. అది ఆబ్వియస్లీ సర్వసాధారణం. ఆ పాయింట్ అదొకటి నేను చూసిన ఎక్స్పీరియన్స్ లో మా కమ్యూనిటీలోనే కొత్త కార్లు చాలా ఉన్నాయి. వాళ్ళకి నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ స్క్రాచెస్ కామన్ అనుకుంటా హైదరాబాద్ ట్రాఫిక్ లో. అది కష్టం, అవాయిడ్ చేయలేము. అంటే అవాయిడ్ బైక్ చేయలేం. చాలా మంది బైకర్స్ పక్క నుంచి వెళ్ళిపోతారు. ఈవెన్ ఇప్పుడు నేను నడుపుతున్న దాంట్లో కూడా నాది గ్రాండ్ ఐటమ్ చిన్న కారే, కానీ పక్క నుంచి ఆటో వాళ్ళు వెళ్ళడం ఆల్రెడీ ఇప్పుడు పడుతూనే ఉన్నాయి. సో నేను అప్పుడే అనుకున్నా, ఓకే వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ ఇప్పుడు నేను ఈ కార్ తీసుకోవడం, యూజ్డ్ కార్కి వెళ్ళడం అనేది నేను ఫిక్స్ అయ్యాను. ఓకే, ఓకే, అర్థమైంది. సో అది సో టర్నింగ్ పాయింట్. అది టర్నింగ్ పాయింట్. అండ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో కూడా ఆలోచించాను. ఎందుకు ఇప్పుడు 12 లక్షలు పెట్టి నేను డైరెక్ట్ గా కార్ కొనడం కన్నా నాకు ఓకే ఇది కొద్దిగా మంచి స్మార్ట్ ఆప్షన్ అనిపించింది సడన్ గా. ఇంకా ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో అప్పటి వరకు స్పిన్నీ యాప్ కూడా అన్ఇన్స్టాల్ చేస్తాడు. ఇది ఏదైతే న్యూ కార్ అనుకున్నానో నెక్స్ట్ డే మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాను. నాకు తెలుసు కాబట్టి అన్ని విష్ లిస్ట్ లో పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మా ఫ్రెండ్ తీసుకుని ఇక్కడ కొన్ని కార్స్ అనుకున్నాను. నేను ఇక్కడ కూడా ఒకటి నేనేంటంటే ఎక్కువ పెట్టకూడదని ఫిక్స్ అయిపోయా అమౌంట్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 10 లక్షలు కార్ పెడుతున్నప్పుడు మనం మళ్ళీ 5-6 lakhs లో సెకండ్ కార్కి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది, ఎందుకు ఇప్పుడు 5-6 lakhs లో మళ్ళీ పెట్టి ఇంకొక 2-3 లక్షలు పెడితే కొత్త కార్ వచ్చేస్తుంది కదా అన్న దాంట్లోనే ఉన్నాను. సో మాక్సిమం నేను బడ్జెట్ 3.5 to కొద్దిగా అంటే 3 lakhs లో కూడా కొన్ని కార్లు వస్తాయి. బట్ మరీ ఎక్కువ కిలోమీటర్లు తిరిగినాయని చెప్పి నేను ఒక 3.45 to 4 బడ్జెట్ పెట్టుకున్నానండి. నాకు లక్కీగా ఇది 3.9 ఆ రేంజ్ లో వచ్చింది. ఆటోమేటిక్ వచ్చింది, దట్ టాప్ ఎండ్. ఆ టైంలో 2016 లోనే టాప్ ఎండ్ అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ కొత్త వేరియంట్ ఒకసారి చెప్తారా? నేను తీసుకున్న మోడల్ వచ్చి 2016 గ్రాండ్ ఐటెన్ అండి, ఆస్తా మోడల్ ఆటోమేటిక్. అప్పట్లోనే వాడు 4 cylinder చిన్న కార్ అయినా సరే వాడు 1.2 cc ఇచ్చి 4 cylinder ఇంజిన్ తోనే దింపాడు. అది ఆల్మోస్ట్ 1.2 cc ఇంజిన్ ఆ కార్ కి చాలా ఎక్కువ యూజువల్ గా హై పికప్ వస్తుంది దానికి యాక్చువల్లీ. అవును అది యాక్చువల్లీ సక్సెస్ఫుల్ కార్. గ్రాండ్ ఆస్టా గ్రానైట్ మోడల్ ఇది సక్సెస్ఫుల్ వన్. సో ఈ కారు మీరు అంటే స్పిన్నీలో చూస్తున్నప్పుడు మల్టిపుల్ కార్స్ కనిపిస్తాయి. ఈ స్పిన్నీ కానీ కార్స్ 24 కానీ ఏమైనా డిఫరెంట్ కనిపిస్తాయి. కొన్ని ఎలా ఉంటాయంటే అరే ఎక్కువ ప్రైస్ పెడుతున్నాడు అనిపిస్తుంది. సాధారణంగా ఎక్కువ సందర్భాల్లో మీకు ఎలా అనిపిస్తుంది అంటే అది ప్రైజింగ్ ఎక్కువలో అనిపిస్తుంది, తక్కువలో అనిపిస్తుంది. చాలా మంది జడ్జి కూడా చేయలేరు.
అవును, అవును. కమ్యూనిటీలో కూడా మన కార్మామ బైసెల్ గ్రూప్ ఉంది కదా, ఉమ్, ఉమ్, వాళ్ళు ఉమ్, దానిలో అడుగుతుంటారు, ఒక ఉమ్, మోడల్ ఉమ్. పెట్టి ఇది కరెక్ట్ అయినా సార్ అని అడుగుతారు. అవును, అవును, ఆ, కొన్నిసార్లు నాకు పర్సనల్ మెసేజ్ పెట్టి కూడా అడుగుతూ ఉంటారు. అవును. సో అప్పుడు నేను ఏం చేస్తాను, క్యాలిక్యులేషన్ చేసి బ్యాక్కి వెళ్ళి చేస్తాను. అంటే ఉమ్, అసలు కొత్త కార్ ఎంత పడుతుంది ఇదే సేమ్ ఉమ్, ఉమ్, మోడల్, ఉమ్, ఉమ్, ఇది ఎంతకి ఇస్తున్నాడు, సో ఉమ్. డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాను, యా, యా. ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక ఎస్టిమేషన్ ఇది ఎక్కువలా అనిపిస్తుందని చెప్తాను, ఉమ్, ఇది ఉమ్. తక్కువలా అనిపిస్తుందని చెప్తాను. సో అవును, అవును. మీరు ఇవి చూసుకుంటున్నప్పుడు మీరేం చూసుకున్నారు, అంటే మీరు ఏమైనా క్యాలిక్యులేషన్ చూసారా, లేకపోతే మీకు నచ్చింది అనుకొని తీసుకున్నారా, లైక్ వాట్ ఆ, వాస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అక్కడ? అంటే నేను ఫస్ట్ నుంచి బడ్జెట్ అలాగే మీ పెట్టుకున్నాను. బడ్జెట్ ఫిక్స్ 3 అయ్యారా? to 5 4 పెట్టుకున్నాను. అండ్ నేను మనకి స్పిన్నీలో చాలా మన కేటగిరీస్ తో ఫిల్టర్ చేసుకోవచ్చు అండి. దాంట్లో ట్రాన్స్మిషన్ వైజ్ గా నీకు ఈ ఈ మ్యానుఫ్యాక్చర్ కావాలంటే అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను ఎప్పుడు ఆటోమేటిక్ 3.5 to 4 lakhs బడ్జెట్ లో పెట్టుకుంటే యూజువల్ గా నాకు మారుతి వ్యాగనార్లు ఆటోమేటిక్ లోనే, క్విడ్, సెలారియో ఇవన్నీ వస్తున్నాయి. ఏది 3.5 ఆ బడ్జెట్ లో కొద్ది ఇవి కూడా వస్తున్నాయి. బట్ కంప్లీట్ గా ఎలా మారుతూ ఉంటాయి ఏంటంటే ఇందులో మైలేజ్ అదే ఈ తిరిగే డిస్టెన్స్ ఉంటుంది కదా, ఆప్షన్స్. 30. అవి నీకు 1 lakh దాటిని కూడా మీకు 3.3 ఆ బడ్జెట్ లో కూడా వస్తాయి. బట్ మనం వెళ్ళేదే యూజర్ కార్ అయినప్పుడు 1 lakh అనేది బాగా ఎక్కువని ఫిక్స్ అయ్యాను. సో మాక్సిమం 50 to 60K ఇస్ ఫైన్. అది కూడా ఎక్కువ తిరిగి ఉంటారు కదా. 2016 మోడల్లో నాకు అప్పట్లో నాకు తెలిసి, అంటే ఇప్పుడు ప్రైస్ తో కంపేర్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు డిస్కంటిన్యూడ్ మోడల్ అనుకుంటా, అది ఇప్పుడు దొరకదు ఈవెన్ కొత్త తరం. కానీ అప్పట్లోనే ఆస్తా వచ్చి 7.8 to 8.5 ఉంటుంది అనుకుంటా ఆన్ రోడ్ ప్రైస్ ఆ టైంలో. సో మనం ఇన్ఫ్లేషన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు దట్టు నేను ఎప్పుడైతే ఈ మోడల్ అనుకున్నానో, ఈ యూజువల్ గా యూట్యూబ్ కి ఇవన్నిటికి అలవాటు ఉంటుంది కదండి, మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో రికమెండెడ్ కూడా అవే చూపిస్తుంది కదా. సో అలా చూసుకున్నప్పుడు నాకు ఇలాంటి కార్లే నాకు సేల్ కి వస్తున్నవన్నీ చెప్పి పెడితే 3 to 3.5 స్పోర్ట్స్ మోడల్ మాన్యువల్ అని వస్తున్నారు. సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటే నాకు 3.9 ఇస్ అంత డిఫరెన్స్ ఏం లేదు. ఈవెన్ స్పిన్నీలో యూజువల్ గా ప్రైజే ఉంటాయి. బట్ నాకు 30 to 40K డిఫరెన్స్ ఇస్ కంప్లీట్లీ ఫైన్. ఎందుకంటే నాకు వీడిచ్చే నాకు పీస్ చూసుకుంటే వేరే వేరే వెండర్ దగ్గరికి వెళ్ళి నేను పాతది కొనుక్కున్నా సరే నాకు అంత ఆప్షన్స్ ఉండవు. ఎందుకంటే వీడిది మా ఫ్రెండ్ కూడా రీసెంట్ గా 1 year బ్యాక్ తీసుకున్నాడు. సో వాడికి ఏదైనా 1 year వరకు మనకి స్పిన్ని వారంటీ ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కాకుండా. దాంట్లో ఏంటంటే మనకి ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా, అంటే ఆబ్వియస్లీ సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటే యూజువల్ గా గేర్ బాక్స్ మీద అండ్ ట్రాన్స్మిషన్ మీద ఇస్తాడు మామూలుగా. ఈవెన్ ప్రీ ఓన్డ్ కార్స్ తీసుకునే అక్కడ వీడేంటే దీంతో పాటు అడిషనల్ గా ఆ, వీడికి 2 కేటగిరీస్ ఉంటాయండి. స్పిన్ని బడ్జెట్ అని ఒకటి ఉంటుంది, స్పిన్ని అష్యూర్డ్ అని ఉంటుంది. అష్యూర్డ్ లో ఏంటంటే ఈ రెండు కాకుండా అడిషనల్ గా ఇంకా ఏమైనా ఏసీ మీద ఇంకా చిన్న చిన్న వాటి మీద కూడా ఏమైనా ఇష్యూస్ వస్తే వాడే చేస్తాడు. ఓకే. ఇది నాకు కూడా ఒక 2 times ఇష్యూస్ వచ్చినాయి. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను, ఏం జరిగింది ఏంటి అనేది. చెప్పండి పర్లేదు, ఎందుకంటే యా. అది పీపుల్ తెలుసుకోవాలని అనుకుంటారు. లైక్ ఏంటి ఇది ఇష్యూ ఈజీగా రిజాల్వ్ అవుతుందా లేదా అని ఒక ఇది ఉంటుంది మనకి. ఇది సింపుల్ ప్రాసెస్. మనం కొన్న తర్వాత ఈ స్పిన్ని ఎగ్జిక్యూటివ్ దీనికి సంబంధం ఉండదు. అదంతా సర్వీస్ రిలేటెడ్ వస్తుంది కదా. జస్ట్ మనకి అకౌంట్ ఉంటుంది, అకౌంట్ లో మనం కొన్న మై ఆర్డర్స్ లో మన కార్ ఉంటుంది. దాంట్లో రిలేటెడ్ ఇప్పుడు హెల్ప్ సెక్షన్ లోకి వెళ్తే కంటిన్యూస్ కేటగిరీస్ ఉంటాయి, ఇంజన్ అని ఒకటి ఇలా అని. బట్ మనం తీసుకున్న వారంటీస్ కూడా నేను యాక్చువల్గా నాది స్పిన్ని అష్యూర్డ్ వెహికల్ కాదు, స్పిన్ని బడ్జెట్ వెహికలే. బట్ మనకి ఆప్షన్ ఉంటుంది, మనకి ఇంకొక 4,000 పే చేస్తే స్పిన్ని అష్యూర్డ్ లో ఉన్న ఫీచర్స్ అన్ని ఇస్తాడు వీడు. సో ఆ కవరేజ్ అంతా ఉంటుంది. ఆ కవరేజ్ అంతా ఉంటుంది. సో యూజువల్ గా బడ్జెట్ వెహికల్ కి 2 months ఒక వీడు ఏదో సంథింగ్ కాంప్రహెన్సివ్ వారంటీ అని వీడి ఓన్ గా ఉంటుంది. అందులో ఏంటంటే అన్ని కవర్ అవుతాయి, గేర్ బాక్స్ ఇవన్నీ కవర్ అవుతాయి. ప్లస్ 6 months వరకు గేర్ బాక్స్ మీద దీని మీద ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా సరే కంప్లీట్ గా వీడియో చూస్తాడు. సో నేను ఎక్స్ట్రా 4,000 కట్టడం వల్ల నాకు ఈ 2 months 6 months కాస్త నాకు 2 months 4 months వస్తుంది, 6 months 12 months వస్తుంది ఎక్స్ట్రా వారంటీ. సో నాకు 4,000 అప్పుడే పెట్టడం మంచిదైంది. ఏమైనా ఇష్యూస్ వచ్చినా సరే చూసుకుందాంలే అన్నట్టుగా అనుకున్నాను. కానీ స్టార్టింగ్ లోనే నేను తీసుకున్న తర్వాత అంటే అది నా టెక్నికల్ నాకు నాలెడ్జ్ లేక నేను 2-3 అంటే జస్ట్ ఇది ఇందులో ఏముండదు, ఇష్యూ ఉంటే జస్ట్ అది సెలెక్ట్ చేసుకోవడం, కేసు రైజ్ చేయడం, టికెట్ రైజ్ అవుతుంది. సో వాళ్ళే నెక్స్ట్ డే కాల్ బ్యాక్ చేస్తారు వర్కింగ్ అవర్స్ లో, చేసి ఏంటి ఇష్యూ అని చెప్తే వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు. ఎలా అంటే మీరు చెప్పిన ఇష్యూ ఇంటికి వచ్చి చేసేదా లేకపోతే వర్క్ షాప్ తీసుకెళ్ళమంటాడా అని అంటుంది. వీడికి ఓన్ వర్క్ షాప్స్ ఉండవు కానీ చాలా వర్క్ షాప్ తో టైఅప్ అయి ఉంటాడు స్పిన్ వాడు. ఓకే. సో మాదాపూర్ లోని ఇప్పుడు నాకు మొన్న ఏసీ రిలేటెడ్ వస్తే అది ఇక్కడికి వచ్చి వాడు ఏం చేయలేడు కాబట్టి నాకు వర్క్ షాప్ కాంటాక్ట్ ఇచ్చి అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్ళండి, స్పిన్ని పర్సన్ వాళ్ళు చూసుకుంటారు అని చెప్పాడు. వాళ్ళకి జాబ్ కార్డులు అవన్నీ వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. బట్ ఇన్ కేసు ఆ వారంటీలో కవర్ అయ్యేదంతా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాడు. అలా కాకుండా నేను ఒకసారి చిన్నది నాది సీట్ బెల్ట్ బక్కెల్ ఉంటుంది కదండి, అది నేను క్లిక్
ఇచ్చేస్తున్నప్పుడు ఇది రావట్లేదు డ్రైవర్ సీట్ ఇది, మనం మాన్యువల్ గా తీయాల్సి వస్తుంది. దానికి వెంటనే నెక్స్ట్ డే వాళ్ళు టెక్నీషియన్ అవుతుంది అది. స్టక్ అవుతుంది, టెక్నీషియన్ పంపించాడు. స్టక్ అయిపోతుంది. టెక్నీషియన్ పంపిస్తే వాడు కిందన కొద్దిగా అది లూజ్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది, దాన్ని కొద్దిగా టైట్ చేశాడు, వాడి ఇంటికి వచ్చి వాడే చేశాడు. సో అలాంటి చిన్న చిన్నవి అయితే వాడే వచ్చి చేస్తాడు. ఒకవేళ ఏమన్నా కొద్దిగా బిగ్గర్ ఇష్యూస్ వస్తే మనం వర్క్ షాప్ అడ్రస్ ఇస్తాడు, మనం వెళ్ళి చేయించుకోవచ్చు. సో అదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా రీసెంట్గా ఏంటంటే నేను ఇంజన్ లైట్ ఇండికేటర్ ఉంటుంది కదండి క్లస్టర్ లో, ఎల్లో కలర్ లో ఉంటది, అది యాక్చువల్ గా రెడ్ బ్లింక్ అవుతూ ఉంటే కొద్దిగా క్రిటికల్ కండిషన్ అనుకుంటా, బట్ నాకు ఎల్లో కలర్ లో సడన్ గా వచ్చింది మొన్న 2 days బ్యాక్. వస్తే కొంతమంది నేను సజెషన్ చూసింది అలా ఉన్నప్పుడు వెహికల్ ఆపేయాలి, వెళ్ళకూడదు, తీసుకెళ్ళకూడదు అని చెప్తే నాకు భయం వేసింది. సరే ఇలా ఉన్నప్పుడు ఎందుకని చెప్తే నేను వాడితో మాట్లాడితే వాడు స్పిన్ యువర్ కేస్ రైస్ చేస్తే వాడే కాల్ చేశాడు, ఎలా ఇష్యూ ఉందని చెప్తే అయితే వాడే చెప్పాడు, అయితే ఐ డోంట్ సజెస్ట్ టు డ్రైవ్ ద వెహికల్ ఇన్ దిస్ కండిషన్, మీకు టోయింగ్ సర్వీస్ కావాలంటే అది కూడా ఇస్తాను అని అన్నాడు. సో అదే రోజు ఈవినింగ్ పంపిస్తా అన్నాడు, బట్ నేను నైట్ వెళ్ళి నేను వర్క్ షాప్ లో పెట్టడానికి నాకు ఇష్టం లేక నెక్స్ట్ డే కావాలంటే నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock వచ్చేసాడు టోయింగ్ వెహికల్ తో. ఓకే. వచ్చి టో చేసుకొని ఆ వర్క్ షాప్ వాడే తీసుకెళ్ళాడు. ఎందుకంటే నేను చెప్పాను నాకు ఆ ఇంజన్ సింబల్ ఉన్నప్పుడు డ్రైవ్ చేయకూడదని విన్నాను, నేను డ్రైవ్ చేసుకొని వెళ్ళను అని చెప్తే వాడే టోయింగ్ సర్వీస్ ఇచ్చాడు, అక్కడికి తీసుకెళ్ళాడు. లక్కీగా అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏమైందో తెలియదు, ఆ సింబల్ పోయింది. అంటే మేబీ అది సెన్సార్ ప్రాబ్లం ఏమో. సెన్సార్ ప్రాబ్లమ్ అయితే అప్పటికే అన్నాను, సంథింగ్ ఏదో దాంట్లో ఒక సాకెట్ లో ఉంటది కదండి, అది పెట్టాడు, అది పెట్టి ఏమన్నా ఆన్గోయింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తే హిస్టరీలో ఏదో సెన్సార్ ఇష్యూ ఉంది, ఓబిడి స్కానర్ అంటారు దాన్ని, అది పెట్టారు. సో ప్రీవియస్ హిస్టరీలో 2-3 ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేశాడు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు, నేను అలాగే వెహికల్ తీసుకొని వచ్చాను. బట్ ఇది కూడా ఆప్షన్ ఉంది, టోయింగ్ చేసుకుని మరి వాడు వర్క్ షాప్ తీసుకెళ్ళాడంటే అది ఏమో న్యూ కార్స్ కూడా ఇస్తారేమో ఆ సర్వీస్, బట్ నాకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ లోకి వస్తుంది. అది కూడా ఇంక్లూడెడ్ అండి, నాకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా స్టార్టింగ్ లో నేను 3.9 లో అది ఇంక్లూడెడ్ అని ఉంటుంది, అది కూడా మేబీ. అంటే వీడు ఏంటంటే ఓవరాల్ హీస్ ట్రైంగ్ టు ప్రొవైడ్ గుడ్ సర్వీస్, ఎందుకంటే వాడికి ఒక విషయం అర్థమైంది, కొన్న వాళ్ళకి ఇష్యూస్ కొన్ని వస్తాయి. అవును. సో అదే ఫస్ట్ ఇయర్ లో మీరు కొన్నాక వస్తున్నాయి అనుకోండి, మీకు అది కొంచెం ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది, ఎందుకంటే మీకు ఇప్పుడు ఏమవుతుంది అన్ని పనులు కాల్తో అయిపోతున్నాయి. అవును అవును. వాట్ ఎవర్ ప్రాబ్లం వస్తుంది, రాకపోయినా వచ్చినప్పుడు అది రిజాల్వ్ అవుతుంది. ఆర్ యూ హ్యావ్ ఎ సొల్యూషన్ ఆర్ ఆన్సర్ టు దట్. అది ఆన్సర్ లేకపోతే ఏమవుతుంది, మనం రిగ్రెట్ ఫీల్ అవుతాం, అనవసరంగా ఉన్నాం కదా అని చెప్పి ఆ ఫేస్ లో. లేకపోతే హెడ్ ఏక్ అనిపిస్తుంది, 10 మంది మాట్లాడాలి, ఇప్పుడు అర్థం పట్టుకెళ్తే వాడు ఏం చెప్తాడో. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మ్యానిపులేట్ చేస్తారు కదా, ఇప్పుడు పాతగారు పట్టుకెళ్ళి ఆ సింబల్ కోసం మీరు మెకానిక్ దగ్గర పట్టుకెళ్ళాలి అనుకున్నాం, ఈ టైం బాగా మెకానిక్ తేడాగాడు అనుకుంటే అవును అన్కాష్ చేసుకొని ట్రై చేస్తాడు. సో దట్ వే ఐ థింక్ డెఫినెట్లీ మీరు చెప్తున్నప్పుడు మేబీ స్పిన్ ఈజ్ మేకింగ్ మోర్ సెన్స్ ఇన్ దట్ కేస్, అట్లీస్ట్ మీ అండర్స్టాండింగ్ వరకు. సో మీరు ఇప్పుడు తీసుకున్న కార్ 10 years old, లైక్ హౌ మెనీ? అంతే, 2016 మ్యానుఫ్యాక్చర్డ్, అప్పుడే తీసుకున్నట్టున్నారు వాళ్ళు. 9 years plus. సో 9 years plus. 9 years plus. ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అది? 51K అండి, నేను తీసుకున్న టైం 51K. నేను ఇప్పుడు మా February 9th తీసుకున్నాను, సో ఆల్మోస్ట్ 1.5 month నవ్వు. ఇప్పుడు ఒక 2000 kilometers అయితే తిరిగాను తీసుకున్న తర్వాత. ఓకే అండి. సో ఇప్పుడు మీరు ఈ కార్ తీసుకున్నప్పుడు మీ మైండ్ లో ఏముందంటే ఎన్ని సంవత్సరాలు వాడదామని మైండ్ లో మీరు అనుకున్నారు? అప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, బిగినర్ లెవెల్లో ఉన్నాను నేను. మహా అయితే కొద్దిగా నేర్చుకున్న తర్వాత 1 or 2 years నడుపుదాము, తర్వాత మార్చుకుందామన్న దాసలో తీసుకున్నా. సో 2016 అనేది నాకు అంత మరి ఓల్డ్ వెహికల్ అని అనిపించలేదు. మనం నడిపేది ఆబ్వియస్లీ హుండాయ్, కొద్దిగా ఇంజన్లు ఇవన్నీ బాగుంటాయి, రిలయబుల్ అని అన్నారని చెప్పి నేను 1 or 2, కానీ నేను నడిపిన తర్వాత నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ కి ఇంకా ఎక్కువ రోజులు నడుపుదాం ఫిక్స్ అయ్యా. అంటే 1 or 2 years కాకుండా నడపొచ్చు అనిపించింది. సో దట్ ఈస్ గుడ్ అండి. ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి మీరు ఇంకా స్పిన్ని కాకుండా వేరే ఇంకేమి ప్లాట్ఫామ్స్ ఎక్స్ప్లోర్ చేయలేదా? కార్స్ 24 కూడా చూసానండి. కంపేర్ టు వీడితో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ప్రైసెస్ తక్కువే ఉంటాయి. ఎగ్జాక్ట్ మోడల్ నేను అప్పుడు చూసాను, బట్ ఎగ్జాక్ట్ మోడల్స్ నాకు అలా రాలేదు. కానీ ఓవరాల్ గా నాకు చూసుకుంటే ప్రైసెస్ వీడితో కంపేర్ చేసుకుంటే తక్కువే ఉంటాయి. కానీ కార్స్ 24 లో నేను అబ్జర్వ్ చేసిందంటే వీడు ఏం చేస్తారంటే స్పిన్ని ఇప్పుడు మారిందండి. ఇంతకు ముందు ఎలా ఉంటే నాకు 3.9 లోనే ఆర్సీ ట్రాన్స్ఫర్, ఇన్సూరెన్స్ అమౌంట్ అన్ని కంప్లీట్ గా యాడ్ చేసి నాకు ఫైనల్ అమౌంట్ ఇస్తాడు. అంటే ఈ మధ్య నేను విన్నాను స్పిన్నీలో కూడా నెగోషియేట్ చేయొచ్చు అని కొంతమంది అన్నారు, కానీ నాకు
అసలు ఆప్షన్ ఉందని కూడా తెలియదు, లేకపోతే నేను నెగోషియేట్ చేసేవాడినేమో. నేను ఇంకా ఫిక్స్ అయిపోయా. సో అందుకని నేను అసలు ఆ ఆస్పెక్ట్ లో కూడా ఆలోచిస్తాను. రీసెంట్ గా ఎవరో మీ గ్రూప్ లోనే ఏదో చార్ట్ లో చూస్తే కొంతమంది నెగోషియేట్ చేయొచ్చు కూడా అని అంటున్నారు. బట్ ఈ కార్స్ 24 లో ఎలా అంటే వాడు వెహికల్ అమౌంట్ పెడతాడు, విడిగా ఆర్సీ ట్రాన్స్ఫర్ అని ఇంకా ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ కావాలంటే ఇన్సూరెన్స్ ది కూడా ఎక్స్ట్రా పెట్టి యాడ్ చేస్తుంటాడు. అంటే బేసికల్ గా మనం చూసిన తర్వాత మనకి స్పిన్నీలో ఎగ్జాక్ట్ గా అన్ని ఆ యూఐ నాకు అంత రెస్పాన్సివ్ గా ఉండదు కంపేర్ టు స్పిన్ని. నా కార్స్ 24 నేను అక్కడే డిసప్పాయింట్ అయ్యా. సో ఓవరాల్ వెహికల్ పరంగా చూసుకుంటే మేబీ ప్రైజెస్ తగ్గొచ్చేమో, కానీ వాడి సర్వీస్ ఎలా ఉంటుంది నాకు అంతవరకు వెళ్ళదు. ఇంకా స్పిన్నే ఫిక్స్ అయిపోయాయి ఫస్ట్ నుంచి. సో ఓకే అండి. సో తర్వాత ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన వాటిలో ఆల్రెడీ వారంటీస్ అవి కవర్ చేశారు. తర్వాత మీరు ఈ ఆర్సీ ట్రాన్స్ఫర్స్, ఈ డాక్యుమెంటేషన్ అంతా ఏంటి ఇప్పుడు అయిపోయిందా మీకు, లేకపోతే? అయిపోయిందండి నాది ఆల్మోస్ట్ అయిపోయి. అంటే నాకు ఫిజికల్ ఆర్సీ ఇంకా డిస్పాచ్ అవ్వలేదు, బట్ నాది ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది. నాకు ఇప్పుడు నా రిజిస్ట్రేషన్ నెంబర్ నేను వాహన్ పోర్టల్లో కొట్టుకుంటే నా పేరు మీద ఉంది. అది ఇదంతా అయిపోయి 15 days నుంచి నాది ట్రాన్స్ఫర్ అయిపోయింది నాకు. ఓకే ఓకే. సో అంటే యూజువల్ గా వాడిచ్చిన టైం లైన్ 60 to 90 days పడుతుంది అన్నట్టుగా ఉంది. మనకి ఇప్పుడు కారు కొనుక్కున్న మై ఆర్డర్స్ లోనే ఆర్సీ ట్రాన్స్ఫర్ తర్వాత ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. బట్ నాకు ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ కూడా నాకు పాత ఓనర్ నుంచి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ వచ్చింది టిల్ October 2026 వరకు వ్యాలిడ్ ఉంది. సో దానికి ఫస్ట్ ఆర్సీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ స్టెప్ లాగా ఉంది. కానీ నాకు ఆర్సీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నప్పుడే ఒక మెయిల్ వచ్చింది స్పిన్ని వాడి దగ్గర నుంచి, ఇలా మీ ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ కూడా ఇనిషియేట్ అయ్యిందని చెప్పిన తర్వాత విత్ ఇన్ 2 days లో నాకు అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. నాకు ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుంచి కూడా నా నేమ్ తోనే వచ్చేసింది. అంటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఏదైతే October 2026 అన్నా అది నా నేమ్ తోనే ఉంది. ఆర్సీ ట్రాన్స్ఫర్ కూడా నాది విత్ ఇన్ 1 month లోనే అది అయిపోయింది. జస్ట్ మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ బయోమెట్రిక్స్ ఇవ్వాలి, అదే ప్రాసెస్, అంతకన్నా ఏం చేయడానికి లేదు. బట్ కంప్లీట్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా వాడే చూసుకుంటాడు. మనం పాన్ కార్డ్ ఇవన్నీ ఇవ్వాలి, బ్యాక్ ఎండ్ అంతా వాడే చూసుకుంటాడు. దానికి కూడా ఛార్జెస్ ఏమి ఉండదు, అంతా కంప్లీట్ దాంట్లో ఇంక్లూడెడ్. కానీ ఈ మధ్యన నేను స్పిన్నీలో వెబ్సైట్లో కార్లో చూస్తుంటే వీడి కూడా తెలివి మీరినట్టు అనిపించింది. కార్ కాస్ట్ ఒకటి పెడుతున్నాడు, ఈ ఇన్సూరెన్స్ దీనికి కూడా విడిగా పెడుతున్నాడు. అంటే 4,000 ఎక్స్ట్రా అని సంథింగ్ ఏమో, మరి వాడు మార్చాడేమో ప్రాసెస్ ని. బట్ నేను అంటే ఈ కార్స్ తో వీళ్ళతోని ఒకవేళ వీళ్ళకి ఏమైనా కార్స్ ఎక్కువ స్టాక్ ఉండిపోతున్నాయి అనుకోండి, దే విల్ లూజ్ మనీ. అంటే ఇప్పుడు వాళ్ళు కార్ ఎన్ని రోజులు అయితే వాళ్ళ దగ్గర ఉంటుందో ప్రాబ్లం ఫర్ దమ్. ఎగ్జాక్ట్లీ ప్రాఫిట్ తగ్గిపోతూ ఉంటది. దాన్ని అలా అమ్మడం కూడా తక్కువ రేట్ పెట్టుకుని అమ్ముకోవాల్సి వస్తుంది. సో యా, ఇట్స్ ఛాలెంజింగ్ మార్కెట్. అందులోని GST 2 వచ్చినాక కార్స్ ఒకవేళ ముందు కొన్న కార్స్ చాలా లాసెస్ బేర్ చేస్తుంటారు. అవును, అప్పుడప్పుడు వీడు డిస్కౌంట్ అంటే నేను స్పిన్నీ రిప్రజెంటేటివ్ తో మాట్లాడితే కొన్ని కార్స్ తగ్గిస్తూ పెడుతుంటాడు 10,000 20,000. అది వాళ్ళ ఒక ఫేస్ ఉంటది. ఈ డేట్ వరకు ఈ వెహికల్ ఉంది అంటే ఆ నెక్స్ట్ ఫేజ్ లో అది తగ్గించి పెడతారు అని విన్నాను నేను కూడా. కొన్ని కార్స్ ఆబ్వియస్లీ తగ్గించాలి, వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ కారు 1 month అయితే ఇయర్ మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ, అవును. అంటే ఎంతవరకు 9 years ఓల్డ్ అని చెప్పుకుంటే 10 years ఓల్డ్ అని చెప్పాలి. అవును అవును. అంటే 9 years 300 days ఉన్నా దాన్ని 9 years ఓల్డ్ అని చెప్తారు. అవును అవును, ఎగ్జాక్ట్లీ. నాకు ఒకసారి 10 years దాడేసరికి 10 years అని చెప్పాల్సి వస్తుంది. సో ఇలాంటి కొన్ని ట్రిక్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ చూడొచ్చు. బట్ నాకు తెలిసి లిస్టింగ్ లో అయితే నాకు తెలిసి వీళ్ళు ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఒకటే డిస్ప్లే చేస్తున్నారు కదా, మంత్ డిస్ప్లే. మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటది అనుకుంటా అండి. అంటే ఆబ్వియస్లీ మనం కార్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత షోరూమ్ ట్రాక్ అడుగుతాం కదా. సో బట్ వీడు లిస్టింగ్ లో కూడా ఉంటది మ్యానుఫ్యాక్చరింగ్ మంత్, అవన్నీ క్లియర్ గా ఉంటాయి. అంటే మంత్ లిస్టింగ్ లో కూడా ఇస్తున్నాడా లేదా అని నాకు మేబీ లిస్టింగ్ లో ఉండకపోవచ్చు. బట్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ వెళ్తే మనకి ఆర్సీలో ఎగ్జాక్ట్ గా అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి కదా. నేను జస్ట్ చెక్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. నాకు లిస్టింగ్ లో మంత్ ఇస్తున్నాడు. అయితే వీడి అంతేలేండి, అవుట్ సైడ్ ఎవడు చూపించుకోరు కదా. ఎగ్జాక్ట్లీ. సో మీరు డీటెయిల్ లోకి వెళ్ళినప్పుడు మీరు చెక్ చేయిస్తాండి. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఇప్పుడు యూస్ కార్ విషయంలో మీరు ఇప్పుడు తీసుకున్న డెసిషన్ ఇప్పుడు 2 months అవుతుందా, 1 month అవుతుందా? ఇప్పుడు 1.5. ఎగ్జాక్ట్ గా February 8th బుక్ చేశాను, 9th డెలివరీ తీసుకున్నా. ఓకే. సో యూ ఫీల్ రైట్ నౌ వాట్ ఎవర్ డెసిషన్ యూ టుక్ మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ అండి, అది వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ అనిపించింది. ఎందుకంటే నేను తీసుకొని ట్రాఫిక్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అనిపించింది ఓకే, నా డ్రైవింగ్ కి ఇది చాలు. అలా అని కార్ వైజ్ గా చిన్న కార్ అనిపించినా సరే నాకు మేబీ తెలియదు నాకు అంత పర్టికులర్ గా, బట్ I10
లోపల మంచి ప్రీమియం లుక్ ఉంటుంది, ప్లస్ అవును, స్పేస్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఈవెన్ నేను నెక్సాన్ దీంట్లో కూడా కూర్చున్నాను కదండి, ఆబ్వియస్లీ నెక్సాన్ పెద్ద కారే, బట్ నాకు బ్యాక్ సీట్ కంఫర్ట్ అవన్నీ చూసుకుంటే వీడు రెండు సీట్లకు కూడా ఇది ఇస్తాడండి, డ్రైవర్ అడ్జస్ట్మెంట్లు అవి కూడా ఉంటాయి. ఆబ్వియస్లీ ఆస్తా కాబట్టి అన్ని ఫీచర్స్ కూడా అవన్నీ ఉంటాయి. ఉంటాయి. యాక్చువల్గా లోపల ప్రీమియం ఉంటుంది ఎప్పుడు కూడా, ఉండే కార్స్ అన్ని ఇంటీరియర్ చాలా ప్రీమియం ఉంటుంది. నాకు లక్కీగా ఏంటంటే వీడు కారు ప్రీవియస్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో, నాకు ఆ పర్టికులర్ ఆ టైంలో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ అన్ని ఇంత డిస్ప్లేలు ఇవన్నీ ఉండే చిన్న చిన్నవి ఉంటాయి, మహా అయితే ఎఫ్ఎం సపోర్ట్ ఇవన్నీ, వాడు దాన్ని తీసేసి ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా పెట్టించాడు. అది ఆల్మోస్ట్ 5,000 to 10,000 కాస్ట్ ఉంటుందేమో, బట్ నాకు అది ఫ్రీ యాడ్ ఆన్ కింద అనుకోవచ్చు. బట్ నాకు అంతే అంతే ఆబ్వియస్లీ ఒకప్పుడు ఉండేవి నార్మల్ ఉండేవి. సో ఇప్పుడు మీరు ఆటోమేటిక్ గా తీసుకున్నారు. తీసుకున్నా, ఎస్ సో ఆటోమేటిక్. మీకు ఈ మైండ్ లో ఇది క్వశ్చన్ ఉండిందా, లైక్ కొంతమంది నాతో మాట్లాడే వాళ్ళు ఏం చెప్తుంటారంటే, నేను అంటే ఇప్పుడు నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను కదా, ఇప్పుడు ఆటోమేటిక్ తీసేసుకున్నాను అనుకోండి, ఇంకా నేను ఫ్యూచర్ లో మాన్యువల్ కార్స్ మాన్యువల్ నడపలేదు. అని కొందరు అలా ఆ మైండ్ సెట్ తో ఉన్నారు కొంతమంది. సో మీకేమనిపించింది నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయానండి, ఇంకా ఒకవేళ మాన్యువల్ అయితే ఇంకా ఆటోమేటిక్ అయితే నడుపుదాం ఎప్పటికైనా సరే, ఇట్స్ ఓకే, 1 or 2 మైలేజ్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. బట్ నేను మాక్సిమం సిటీలోనే ఉంటాను, ఒకవేళ వెళ్తే బయటకు వెళ్తాను, బట్ ఆ దాన్ని బేస్ చేసుకుని మాన్యువల్ అయితే నేను హైదరాబాద్ లోనే మోస్ట్లీ తిరుగుతాను. సో హైదరాబాద్ ట్రాఫిక్ లో మాన్యువల్ ఆటోమేటిక్ ఉన్న కంఫర్ట్ అసలు దేనికి ఉండదులేండి. దట్ ఈస్ ట్రూ. కొంతమంది ఓన్లీ భయపడేది ఏంటంటే ఒకసారి నేర్చుకున్నామంటే ఇంక మళ్ళీ మాన్యువల్ పట్టుకోలేమని. బట్ ఐ ఆల్సో టెల్ దెమ్ లైక్ ఫ్యూచర్ ఈజ్ అబౌట్ ఆటోమేటిక్. పీపుల్ అవును అవును జరుగుతున్నాయి, దట్ ఈస్ ఆల్రెడీ దేర్. సో ఇప్పుడు మన దాంట్లో స్పిన్నీలో కార్ కొనాలి అనుకునే వాళ్ళకి వాట్ యూ సజెస్ట్, యూ రికమెండ్ ఇట్ ఆర్ అంటే టిప్స్ అంటే మేబీ హై కొద్దిగా 6 to 7 lakhs ఆ బడ్జెట్ వేసుకున్న వాళ్ళకి కొద్దిగా, నేనైతే అంటే వాళ్ళు చూస్తున్న ఒరిజినల్ కార్స్ ఆల్మోస్ట్ 9 to 10 lakhs బడ్జెట్ లో ఉన్నప్పుడు 6 to 7 ఉన్న స్పిన్నీ కార్స్ ని రికమెండ్ అయితే తీసుకోవద్దని అంటాను. ఎందుకంటే మరీ కొద్దిగా అలా అని 2 lakhs 2.5 కూడా కొన్ని వస్తూ ఉంటాయి, బట్ మరీ బడ్జెట్ కన్స్టెంట్ ఉంటే దానికి అవి చూస్ చేసుకోవాలి తప్ప, కొద్దిగా 3 to 5 బడ్జెట్ లో మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం, బట్ ప్రైజీ ఉంటుంది వేరే దాంతో కంపేర్ చేసుకుంటే, మీరు సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో కంపేర్ చేసుకుంటే, బట్ దీనికి ఉన్న పీస్ నాకు వేరే దాంట్లో ఎక్కడ రాదనే అని అంటాను. సో 3 to 5 బడ్జెట్ పెట్టుకున్నప్పుడు మీకు ఏదైనా వెహికల్ నచ్చింది అంటే ఐ విల్ సజెస్ట్ అండి దానికి. ఓకే ఓకే. సో ఇంకొకటి మీరు ఒక బడ్జెట్ చెప్పారు, అంటే ఒక బడ్జెట్ స్పెసిఫిక్ చేసి చెప్పారు. ఇంకొక థింగ్ ఏంటంటే పీపుల్ ఎక్కువ మాట్లాడుకునేది, వాళ్ళకి కొత్త కార్ కొనే ఇది ఉంటుంది బడ్జెట్, బట్ యూస్ కార్ కూడా కొనాలనుకుంటారు. సేమ్ మీ డైలమానే. కొంతమంది అలా అని కొత్త దానికి వెళ్తారు, కొందరేమో యూస్ కార్ వైపు మూవ్ అవుతున్నారు. సో ఇక్కడ నాకెందుకు ఏమనిపించిందంటే, వెన్ ఇట్ కమ్స్ టు బయింగ్ యూస్ కార్, sometimes it is also about the patience to crack a good deal or a car you want. అవును అవును. మీ విషయంలో మీకు ఫాస్ట్ గా దొరికేసిందా, మీకు ఏమైనా టైం పట్టిందా? అదే చెప్పాను కదండి, ఇప్పుడు అది మరి లక్కీగా నేను చూసిన టైం ఫ్రేమ్ లో అది యూజువల్ గా 4.2 లిస్ట్ పెట్టాడు, 4,20,000 లిస్ట్ అయ్యి ఉంది ఆ కారు. ఇప్పుడు నేను నాకు అది ఇప్పుడు నేను కొన్నాను కాబట్టి నాకు ఒక్కడికే కనిపిస్తుంది మై ఆర్డర్స్ లో, నేను క్లిక్ చేసినా సరే 4.2 లిస్ట్ అయింది. బట్ లక్కీగా నాకు ఆ టైం ఫ్రేమ్ లో 30,000 తగ్గించి పెట్టాడు. మరి అది ఎందుకు పెట్టాడో ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు, అది ఓన్లీ నా అకౌంట్ స్పెసిఫిక్ గా లేకపోతే అందరికీ ఎలా కనిపించిందో తెలియదు. నేను స్పిన్ ఎగ్జిక్యూటివ్ అడిగాను, లేదన్నా ఇది మోస్ట్లీ ఒక్కొక్కసారి ఒక్కొక్క అకౌంట్ స్పెసిఫిక్ ఏమన్నా ఇవ్వచ్చు అని అన్నారు. బట్ నేను అంటే అప్పటికే నేను 2-3 కార్లు చూసాను, హోండా అమేజ్ కూడా చూసాను, బట్ అది ఆల్మోస్ట్ 5.6 కదలా వెళ్ళిపోతుంది. ఇంకొక 2 కార్లు చూస్తే నాకు అన్నిటిలో కొద్దిగా ఇది కలర్ స్పెసిఫిక్ గా, మీరు నా రీల్ చూసే ఉంటారు ఆటోమేటిక్, ఆ వైన్ రెడ్ నాకు కలర్ బాగా నచ్చింది. నేను ఇంకా కండిషన్ కూడా బాగుంది, మా వాడు నడిపిన తర్వాత నాకు అంత బాగానే ఉంది. అండ్ దీంట్లో చెప్పాను కదా, నేను యూజువల్గా అయితే పీడిఏ సజెస్ట్ చేస్తారు. ఈవెన్ కొత్త వెహికల్స్ కూడా ఇప్పుడు పీడిఏ ఎంత ఇంపార్టెంట్ ఈ మధ్యన చేస్తున్నారు. కానీ నేను కూడా పీడిఏకి వెళ్దాం అనుకున్నాను, వాళ్ళు ఏమన్నారు, కొత్త వెహికల్ కి అయితే 1,500 ఎంత చెప్పారు, పాత వెహికల్ కి అయితే ఆల్మోస్ట్ 2,000 ఎంతో, అదే సెకండ్ హ్యాండ్ అయితే 2,000 ఎంతో అని చెప్పారు. బట్ నాకు లక్కీగా మేబీ అది కొత్త కార్లకు కూడా ఉండదేమో, ఇందులో మనీ బ్యాక్ అనే పాలసీ ఉంటుంది స్పిన్నీది. అది ఎలా అంటే, మీరు కార్ తీసుకున్న తర్వాత ఎయిదర్ 300 kilometers ఆర్ 5 days విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్, ఈ రెండిట్లో మీరు రిటర్న్ చేయడానికి ఆప్షన్ ఉంటుందండి. అంటే మీకు నచ్చకపోతే కారు
సో మేమేం చేసామంటే కార్ తీసుకున్న వెంటనే మా ఫ్రెండ్ని తీసుకుని ఒక 70 to 100 కిలోమీటర్స్ వెళ్ళాం బయటికి, ఓఆర్ఆర్ ఎక్కాం. సో ఆ టైంలో నాకు ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఐడెంటిఫై అయినా సరే వెంటనే రిటర్న్ చేసేద్దామన్న ఆ థింగ్ లోనే ఉన్నాను. సో నాకు అంత బాగానే అనిపించింది, పికప్ అంతా బాగానే ఉంది. సో ఇంకా మేము పెద్దగా ఇష్యూస్ ఏం ఫేస్ చేయలేదు. మేబీ కొంతమందికి ఫేస్ ఉండొచ్చు, అది కంప్లీట్ గా కార్ని బట్టి ఉంటుంది. మన అది ఈ కంపెనీ కార్లన్నీ మంచివన్నీ మనం చెప్పలేము, అలానే కాదు, కానీ మేబీ తీసుకునే కార్. ఓనర్షిప్ ఉంటుంది, ఎవరు ముందు వాడిన వాళ్ళు ఎలా వాడారు, అవును దానికి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, ఫ్యాక్టర్స్ అనేవి ప్లేలోకి వస్తాయి. అవును బట్ ఎండ్ ఆఫ్ ద డే డెఫినెట్లీ అంటే యూస్ కార్ కొనాలనుకునే వాళ్ళు మీరు ఒకటే మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంత పెడుతున్నారు, ఎస్. ఆ ప్రైసింగ్ ఇస్ క్రూషియల్ ఆస్పెక్ట్. ఎందుకంటే బడ్జెట్ అనేది ఫిక్స్ అవ్వాలండి, లేకపోతే మనకి ఆ కోరిక అంత ఉండదు. అది అలా పెంచుకుంటూనే వెళ్తాం. ఇప్పుడు ఈ 5 lakhs లో ఈ కార్ వస్తుందంటే 530కి ఇంకో కార్ వస్తుందంటే ఆబ్వియస్లీ ఇది ఇంక కంప్లీట్ గా అవాయిడ్ చేస్తాం. అలా కాకుండా మూవ్ అయిపోతూ ఉంటుంది. మూవ్ అయిపోతుంటుంది. సో ఒక బడ్జెట్ ఫిక్స్ అయ్యి మీరు ఆ బడ్జెట్ లోనే కార్ వస్తుందంటే వెయిట్ చేయడమే బెటర్ అనిపిస్తుంది నాకు. ఆ బడ్జెట్ లేకపోతే మైండ్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అండ్ అక్కడి నుంచి అలా నెమ్మది కొంతమంది తెలియకుండానే ఒక అరే ఇంకో 2 లక్షలు వేస్తే కొత్త కార్ వచ్చేస్తుంది కదరా బాబు అన్నట్టు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆల్ట్రోజ్ నుంచి నా నెక్సాన్కి అదే ఆ థాట్ లోనే ఉన్నాను. 10 నుంచి 12కి వెళ్ళడం బెటరే కదా అనిపించి అలా ఫిక్స్ అయ్యాను. సో అది మనం కంట్రోల్ చేయలేము అండి. అవును, అది ఎందుకంటే పీపుల్ దగ్గర బయింగ్ కెపాసిటీ ఉంది, ఎగ్జాక్ట్లీ. ఈఎంఐస్ అవి దొరుకుతున్నాయి, అఫోర్డ్ దోస్ థింగ్స్, అందుకు కొనాలనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఇంకో ట్రిక్ ఏంటంటే మీరంటే ఈ పాయింట్ ఎప్పుడైనా ఆలోచించారా యూస్ కార్ కొనే ముందు, అరే ఒకరంతా కొన్న తర్వాత బై ఛాన్స్ ఇది నన్ను బాగా ఏడిపించిందంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి, ఎప్పుడైనా ఇది మైండ్లోకి వచ్చిందా మీకు? అంటే ఇందులో మనీ బ్యాక్, బై బ్యాక్ అనేది కూడా ఉంటుందండి దీంట్లో. అంటే వీడు చెప్తాడు. సో చెప్పాను కదా 2 కేటగిరీస్ ఉంటాయని, స్పిన్ని అష్యూర్డ్ అని. స్పిన్ని రెండిటికి ఉంటుంది బై బ్యాక్. అంటే మీరు ఈ కార్ని ఇదే కండిషన్లో మీరు 1 year యూస్ చేస్తే, ఇప్పుడు 3.9 కొన్నాను కదండి, అందులోనే మీటర్ చూపిస్తుంది. ఈ 1 yearలో మీరు మళ్ళీ స్పిన్నీకే సెల్ చేస్తే ఇదే కండిషన్లో 2.8 2.9 అలా చూపిస్తాడు. ఒకవేళ వర్స్ట్ కేసులో ఆబ్వియస్లీ హుండాయ్ రీసేల్ కూడా బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ ఇది నేను వర్స్ట్ కేసులో ఒక 1 year 2 years అమ్మినా సరే 2 to 2.5 అయితే వస్తుందని ఆ ఫేస్ లో ఉన్నాను. అంటే మరి చేసుకున్నాను అది. బట్ మరీ వర్స్ట్ కేసులో కార్ మొత్తానికి బ్రేక్ డౌన్ అయిందంటే దానికి మనం ఏం చేయలేము. బట్ ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేసి 2 to 2.5 అన్న అమ్మొచ్చు అన్న దాంట్లోనే ఉన్నాను. డెఫినెట్లీ ఒకటండి, నేను అడిగే ఉద్దేశం ఎందుకు అంటే ప్రిపేరింగ్, ఎందుకంటే కొత్త కార్స్ లో కూడా కొందరు ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును, పాత కార్స్ అనే కాదు, బట్ స్టిల్ అంటే మనం ఒక ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఈజియర్. ఓకే ఐఎమ్ టేకింగ్ ఏ రిస్క్, నేను ఎంత రిస్క్ తీసుకుంటున్నాను, మీరు ఏం చేసుకున్న క్యాలిక్యులేషన్. ఓకే నేను తీసుకున్న రిస్క్ చూసుకుంటే 10 years కూడా అవ్వలేదు కారు. కార్స్ మనం చాలా మటుకు చూస్తున్నాం, మార్కెట్ రోడ్లు పాత కార్స్ కూడా తిరుగుతుంటాయి. సో ఆబ్వియస్లీ మనము ఈ 1 year అయినాక అమ్మేసినా సాధారణంగా పెద్ద ఇష్యూస్ ఏమి ఉండకుండా అమ్మేయగలుగుతాను. సో మాక్సిమం ఐఎమ్ లూజింగ్ 1 lakh అంతే. దట్స్ వాట్ ఈస్ క్యాలిక్యులేషన్. అండ్ ఆ 1 lakh లో మీ డ్రైవింగ్ స్మూత్ అయిపోతుంది మోస్ట్లీ. అవును, విల్ బి కంఫర్టబుల్. సో ఈ క్వశ్చన్ ఆడడానికి కారణం అదనమాట. లైక్ క్యాలిక్యులేషన్, మన రిస్క్ తీసుకోవడము క్యాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఉండాలి. అండ్ యూస్ కార్స్ విషయంలో పీపుల్ చూసుకునేది పేషెన్స్. నేనైతే ఎక్కువ చెప్పేసి కొన్నిసార్లు పేషెన్స్ ఉండాల్సి ఉంటుంది. కంగారు పడితే యూ విల్ గెట్ ఇన్ టు ద రాంగ్ చాయిస్. ఇంకొకటి, మీరు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు డ్రైవర్గా, ఒక న్యూ డ్రైవర్గా మీరు ఇంతవరకు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ అందులోంచి మీరు నేర్చుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా, లైక్ కొత్త వాళ్ళకి చెప్పడానికి? ఎందుకంటే మీరు కొత్తగా నేర్చుకున్నారు, ట్రాఫిక్ లో తొక్కుతున్నారు, రిస్క్ ఉంటుంది. సో అది దాని నుంచి నేర్చుకోవడానికి ఏమన్నా ఉందా, లైక్ పీపుల్ కి ఏమన్నా చెప్తారా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, మనం ఎంత స్లోగా వెళ్దాం అనుకున్నా సరే ఇప్పుడు ఎన్ని సిటీ ట్రాఫిక్ లో వెనకాల నుంచి హార్న్ కొడుతూనే ఉంటారు. సో వాళ్ళని పట్టించుకోకుండా మనం మన లేన్ లో, అంటే పక్క వాళ్ళు డ్రైవింగ్ కి డిస్టర్బ్ చేయకుండా మన లేన్ లో మనం నెమ్మదిగా వెళ్ళినా సరే, వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేసినా మన లేన్ లో నెమ్మదిగా వెళ్తే, అంటే స్టార్టింగ్ లో నెమ్మదిగా వెళ్తాం, తర్వాత మీకు అలవాటు అయిన తర్వాత ఆ పేస్ ని మీరు అందుకుంటారు. సో నేను కూడా ఫస్ట్ లో స్టార్టింగ్ అదే ఫేస్ చేశానండి. చాలా నెమ్మదిగా వెళ్తున్నా సరే వెనకాల నుంచి కొట్టడం అని, బాగా హార్న్ కొట్టడం చేస్తూ ఉంటారు వీళ్ళు. ఎవరి వర్క్ వాళ్ళకి ఉంటది కదా. బట్ వన్స్ మీరు ఆ పేస్ అలవాటు అయిందంటే అది పెద్ద, అంటే
ఆటోమేటిక్ వల్ల ఇలా చెప్ మీరు కొత్త డ్రైవర్ కాబట్టి మీరు కొత్త స్లోగా డ్రైవ్ చేస్తారు. స్లోగానే డ్రైవ్ చేస్తాను. వెనకాల వాడు ఏంటంటే ఏంటి ఎంత స్లోగా వెళ్తున్నాడని వాడికి ఇరిటేషన్ ఉమ్, ఉంటుంది. ఉమ్, ఉమ్. వాడు హార్న్ కొడుతూ ఉంటాడు. అవును అవును. అక్కడ మీకు మెయిన్ అక్కడ పడుకోకూడదు మెయిన్. యా పార్కింగ్ ఒకటి కొద్దిగా అలవాటు చేసుకోవాలి. కొద్దిగా మాది అపార్ట్మెంట్ నాకు కంజెస్టెడ్ పార్కింగ్ ఉంటుంది, అది కొద్దిగా అలవాటు చేసుకున్నాను. కానీ రివర్స్ పార్కింగ్ నాకు ఇంకా స్టిల్ రాదు. మెల్లిగా అలవాటు చేసుకుంటున్నాను. అంత సిచ్యువేషన్ రాలేదు. ఎప్పుడైనా కార్ పెట్టాలంటుంటే ఫార్వర్డ్ ఫేసింగే పెడుతున్నాను తప్ప ఇంకా రివర్స్ చేసుకొని పెట్టేలాగా అంత రావట్లేదు. అది కొద్దిగా అలవాటు చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. కొంతమంది డెఫినెట్లీ మనం కొంతమంది ఏం చేస్తారంటే ఎల్బోర్డ్ పెట్టేసుకుంటారు కార్ మీద. అది ఆబ్వియస్లీ నేనే పెట్టించుకున్నానండి. దానివల్ల ఏమవుతుంది అవతలకి అర్థమవుతుంది అరే కొంచెం ఓకే వీడు లెర్నింగ్ ఫేస్. అవును అది ఉండాలండి పక్క. ఈవెన్ కొత్త కార్లు కూడా నాకు తెలిసి చాలా కార్లు చూస్తున్నాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అనే పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా కొన్ని రోజుల కన్నా సరే. కొంతమంది చాలా సంవత్సరాలు ఉంచేస్తారు అలాగే ఎల్బోర్డ్. అది కూడా నేను చూసాను. అండ్ దట్ ఈస్ దేర్. సో యూస్ కార్స్ డెఫినెట్లీ అండి. సో దీస్ ఆర్ ద థింగ్స్. నాకు అనిపించింది ఏంటంటే వెన్ పీపుల్ ఆర్ లుకింగ్ అట్ యూస్ కార్ బయింగ్ కోసం చూస్తున్నప్పుడు హుండై మారుతి ఆర్ మోర్ రిలయబుల్ చాయిస్. హుండై మారుతి, హోండా, టొయోటా కూడా మంచివే. కానీ హోండా టొయోటా ఈజీగా దొరకవు కార్స్. అంటే ఉన్నవి కూడా పెద్ద కార్స్ ఎక్కువగా, చిన్న కార్స్ లేవు అందులో. సో ఒక బిగినర్ డ్రైవర్కి అయితే, బిగినర్గా నేర్చుకునే వాళ్ళకి హుండై మారుతిలో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కార్స్. అండ్ ఆల్సో దే ఆర్ రిలయబుల్, లాంగ్ రన్లో కూడా బాగానే వస్తాయి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి ఈ కార్స్తోని, ఆల్రెడీ బయట మెకానిక్ దగ్గర చూపించుకున్నా వాళ్ళకి మోస్ట్లీ కార్స్ గురించి తెలుసు, దాని యొక్క మెకానిజం తెలుసు, దాన్ని రిపేర్ అయితే వాళ్ళు బాగు చేయగలుగుతారు అనమాట. సో యూస్ కార్స్ విషయంలో అయితే ఈ బేసిక్ థింగ్స్ ఉన్నాయి. నాకు తెలిసిన అంటే నాకు అనిపించేవి టు కంక్లూడ్ దిస్ టాపిక్. ఒకటి వచ్చేసి క్యాల్కులేషన్, ఎన్ని సంవత్సరాలు మరీ ఓల్డ్ తీసుకోవద్దు, మరి కొత్తది కూడా తీసుకోవద్దు. కొత్తది తీసుకుంటే ఎక్కువ ప్రైస్ పెడతారు, అది వర్కౌట్ అవ్వదు. మరీ ఓల్డ్ తీసుకుంటే దాని వెనకాల హెడ్ ఎక్కువ టెన్షన్ ఉంటుంది. సో మిడ్ రేంజ్లో చూసుకోండి. అండ్ ప్రైజింగ్ ఫిక్స్ అవ్వండి. హుండై అండ్ మారుతి అండ్ టొయోటా అండ్ హోండా దొరికినా నచ్చితే మీరు తీసుకోవచ్చు. దే ఆర్ వెరీ రిలయబుల్ కార్స్. టొయోటా ఇటియోస్ అయితే రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. ఒక ట్యాక్సీ పర్సన్ అనుకుంటాను 6 lakhs కిలోమీటర్స్ కార్ని 6 lakhs కిలోమీటర్స్ అనమాట. సో ఉన్నాయి, రిలయబుల్ ఉంటాయి. ఇది కాకుండా ఇంకోటి పేషెన్స్. యూస్ కార్ కొనాలనుకుంటే పేషెన్స్ కావాలి. అండ్ గ్యారేజెస్లో థర్డ్ పార్టీస్లో అమ్ముతూ ఉంటారు కొంతమంది. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎవ్రీ వన్. అంటే కొంతమంది మళ్ళీ కామెంట్లు పెడతారు, నీకేం తెలుసు నువ్వు మాట్లాడుతున్నావు అది అంటారు. టిపికల్గా ఎవరో అమ్ముతారు కదా సెకండ్ కార్స్. సో చాలామంది మ్యానిపులేట్ చేస్తారండి. కొంతమంది జెన్యున్గా అమ్ముతూ ఉండొచ్చు, చాలామంది మ్యానిపులేట్ చేస్తారు యూస్ కార్స్ విషయంలో. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే యూస్ కార్ కొనేటప్పుడు డిఫరెంట్ ఉన్నాయి, చాలా ఉన్నాయి గ్యారేజ్, చాలా ఉన్నాయి అన్నమాట. సో యూ షుడ్ బి కేర్ఫుల్. ర్యాండమ్గా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా మంచిగా వీడియో తీసి మంచిగా పెడితే నమ్మేయచ్చు అని కూడా రూల్ ఏం లేదు. జస్ట్ మీరు బాగా ప్రజెంట్ చేసేంత మాత్రాన వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారని ఏం నమ్మడానికి రూల్ లేదు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి యూస్ కార్ విషయంలో వచ్చేసరికి. బికాజ్ యువర్ పుట్టింగ్ యువర్ హార్డ్ అండ్ మనీ. ఒక 4 lakhs 5 lakhs ఈజ్ నాట్ ఎ జోక్. స్టిల్ 4 lakhs 5 lakhs అనేది పెద్ద అమౌంటే కదా. ఇప్పుడు కొత్త కార్ తీసుకుంటే 5 years or 4 years వారంటీ ఇస్తున్నాడు, 3 years or 4 years వాట్ ఎవర్ అదొకటి. అలా యూస్ కార్లో స్పిన్నీలో కూడా ఈజ్ ఏబుల్ టు కవర్ ఇట్. మేబీ అందుకు గిరీష్ గారు చూస్ చేసుకున్నారు. దీస్ ఆర్ ద థింగ్స్ నాకు ఉన్నవి చెప్పడానికి. అంటే మన కమ్యూనిటీలోని కార్ మామ బైసెల్ గ్రూప్ ఒకటి ఉంది. సో యూస్ కార్ కొనాలనుకునే వాళ్ళు అక్కడ డిస్కషన్ జరుగుతున్నాయి. సో అందులో కూడా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. సో గిరీష్ గారు, ఎనీథింగ్ ఫైనల్లీ యూ వాంట్ టు షేర్ బిఫోర్ వి క్లోజ్ ద ఎపిసోడ్? అదే కార్ కొనాలని ఫిక్స్ అయినప్పుడు బెటర్ క్రాస్ చెక్ చేసుకోండి. అంటే బ్లైండ్గా మీరు అన్నట్టుగానే లిస్టింగ్ చేసిన ఫొటోస్ని కాకుండా డైరెక్ట్గా కార్ని ఇన్స్పెక్ట్ చేసుకొని పీడిఐ తీసుకోవడం కూడా చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే 4-5 lakhs ఇస్ నాట్ ద స్మాల్ అమౌంట్ కదా. సో పీడిఐ పెట్టుకొని వాడు మెకానిక్ని కూడా అలౌ చేస్తారండి. అది పెద్ద వాడికి కొన్ని షోరూమ్స్, ఇప్పుడు కొత్త షోరూమ్స్ అలౌ చేయట్లేదు కదండి. వీడేంటే మీరు కావాలంటే తీసుకొచ్చండి. వాడు ఇన్స్పెక్షన్స్, వాడు ఆల్రెడీ ఇన్ని చెక్ పాయింట్ ఇన్స్పెక్షన్స్ వల్ల వాడు అంతలా కాన్ఫిడెంట్గా ఉంటున్నాడా, లేకపోతే వాడైతే మీరు వచ్చి చూసుకున్న తర్వాత వెహికల్ కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్తాడు ఈజీగా. వాడు చెక్ చేసుకున్నాను ఎందుకంటే వాడు అన్ని చేస్తున్నాడు. నాట్ హియర్ టు బ్లఫ్. వాడు లాంగ్ రన్ వాడదామని డిసైడ్ అయ్యాడు. లాంగ్ రన్ మార్కెట్ లో ఉండాలనుకుంటే వాడికి ఒక 5 బ్యాడ్ రివ్యూలు పడితే అంతే ఆ సంగతి. అంతే.
సో అది రాకూడదు కదా. వన్స్ మార్కెట్ లో వాడు స్టేబుల్ అయ్యాక వాడు తర్వాత జిమ్మిక్ తర్వాత చేసుకుంటాడు. బట్ ఏమో కొందరు లాంగ్ రన్ లో కూడా మెయింటైన్ చేస్తారు లేదు, ఎందుకంటే ఇట్స్ గుడ్ మార్కెట్ ఫర్ హిమ్. యా ఎగ్జాక్ట్లీ. మంచి ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటున్నాయి వాడికి, అమ్మగలిగితే బాగానే ఉంటుంది కదా. అండ్ ఈ రోజున మా మార్కెట్లో అమ్ముడవుతున్న కార్ల సంఖ్య చూస్తుంటే ఆ యూస్ కార్ మార్కెట్ ఇంకా గ్రో అవుతుంది. అవును, కొనేవాడు మళ్ళీ అమ్ముతాడు. అవును. కొనేవాళ్ళు అందరూ ఇప్పుడు స్పిన్నీలో చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా వెహికల్స్ అమ్మడానికి ట్రై చేశారు. వాడు ఆబ్వియస్లీ అమ్మడానికి పెట్టిన రేటు కొనడానికి ఆబ్వియస్లీ తక్కువే కోట్ చేస్తాడు. ఎందుకంటే వాడు ఇన్స్పెక్షన్ ఇంటికి వస్తున్నాడు, మొత్తం అన్ని క్రాస్ చెక్ చేసుకుంటున్నాడు. అవన్నీ చేసుకున్న తర్వాత ఇష్యూస్ హైలైట్ చేసి రీసెంట్గా మా ఫ్రెండ్ రెనాల్ట్ క్విడ్ వాడు 2.8 అంతా కొన్ని ఆల్మోస్ట్ 3 to 4 years నడిపాడు. ఇప్పుడు వాడికి స్పిన్నీ వాడు కోట్ చేసిన ప్రైస్ 1,10,000 ఎంత. సో వాడు 1,10,000 కోట్ చేశాడు, వాడు ఒక 1.6 1.7 పెడతాడు దాని ప్రైస్, పెడతాడు. మళ్ళీ కొద్దిగా అటు ఇటు మాడిఫై చేసుకొని ఉంటాయి కదా అంటే. అవును. సో ఓకే అండి, నైస్ టాకింగ్ అండి. మనకి ఇన్సైట్స్ అయితే వచ్చాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ పెట్టండి కామెంట్ సెక్షన్. ఒక 7 days వరకు అయితే విల్ ట్రై టు ఆన్సర్. నేను ఆన్సర్ చేయగలిగితే నేను ఆన్సర్ చేస్తాను. అది గిరీష్ గారిని అడుగుతాను, ఒక నాకు ఏదైనా క్వశ్చన్కి స్పెసిఫిక్ క్వశ్చన్ ఏమైనా ఉంటే అతను అడుగుతాను. హీ విల్ బి ఏబుల్ టు కమెంట్ ఆన్ ఇట్. సో యూస్ కార్ కొనడం విషయంలో కూడా మనం కార్ మామా కమ్యూనిటీలో వీ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాము. అందుకని ఈ పాడ్కాస్ట్ ఒక స్టార్టింగ్ పాడ్కాస్ట్గా చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ గిరీష్ గారు ఫర్ బీయింగ్ ఆన్ ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కార్ మామా ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ.